వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శీతల రాష్ట్రంగా పేరు పొందిన హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేశాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో హై డ్రామా కొనసాగింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ను కాదని విపక్ష అభ్యర్థికి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. గురువారం వారి సభ్యత్వం రద్దు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పిటిషన్ వేసిన నేపథ్యంలో స్పీకర్ కులదీప్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేందర్ రాణా, కుత్లాహర్ ఎమ్మెల్యే దేవేందర్ కుమార్ భుట్టో, లహ్వాల్ స్మితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, గాగ్రేట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, బాద్సార్ ఎమ్మెల్యే ఇంద్రదత్ సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలలో ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేశారు. ఆ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష మహాజన్ కు ఓటు వేశారు. అయితే వీరిలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అంతేకాదు వారికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజ్యసభలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన తర్వాత 6 కాంగ్రెస్, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు హర్యానా రాష్ట్రంలోని పచంకుల ప్రాంతానికి వెళ్లిపోయారు. వారు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వ్యక్తిగత సిబ్బందిని కూడా హిమాచల్ ప్రదేశ్ పంపించి కేవలం వారు మాత్రమే పంచాకుల వెళ్లారు. పంచాకుల ప్రాంతానికి వెళ్లిన ఆ 9 మంది ఎమ్మెల్యేలకు అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. బుధవారం తెల్లవారుజామున వరకు ఆ 9 మంది ఎమ్మెల్యేలు బయట ప్రపంచానికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక హెలికాప్టర్లో వారు బుధవారం ఉదయం 9 గంటలకు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీ నిరూపించుకోవాలని, అప్పుడే బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. దీంతో ఆ రాష్ట్ర శాసనసభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ గొడవ మధ్యే స్పీకర్ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయిన తర్వాత ముజువానీ పద్ధతిలో బడ్జెట్ కి శాసనసభ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ఆమోదం తర్వాత శాసనసభ స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయంటున్న తరుణంలో హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. ఇక ఈ పరిణామాల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మొట్టమొదటిసారిగా స్పందించారు. రాజకీయ సంక్షోభం అనేది బీజేపీ సృష్టిస్తోందని, కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని ప్రకటించారు. బీజేపీ ఆగడాలు ఎదుర్కొని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తానని ఆయన ప్రకటించారు. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలో అందరూ చూశారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 25 ఎమ్మెల్యే స్థానాలతో సరిపుచ్చుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్ విప్ నిర్ణయం మేరకు స్పీకర్ 6 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ బలం 34కు పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా లేక వదిలేస్తుందా అనేది $1000 ప్రశ్న అయితే వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. సబ్స్క్రిప్షన్తో పాటు 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేయడానికి, మంచి విషయాల్ని త్వరితగతిన మీ ముందు ఉంచడానికి ఉపయోగిస్తామని మాటిస్తున్నాం. స్టే విత్ us.